గైస్, దిస్ ఈజ్ రేష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని చూడనట్టయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి. వీడియోస్ నచ్చితే లైక్, షేరింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా ఊర్లో అయితే ఒక చిన్నగా కాదు ఒక పెద్దగా కాదు చాలా గ్రాండ్గా కాదు చాలా 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 గ్రాండ్గా అయితే ఒక షాదీ జరగబోతుంది. విలేజెస్లో ముస్లిం వెడ్డింగ్ ఎలా జరుగుతుంది అనేది అయితే ఇవాళ మీకు చూపించేస్తాను. అంటే కంప్లీట్ వీడియో అయితే నేను తీయలేదు, కానీ కొంచెం అలా అలా పైన అయితే తీసుకుంటా వెళ్ళిపోయా. సో ఎక్కడి నుంచి తీద్దాం అనేసరికి నాకు చాలా ఇష్టమైన ఫుడ్ వీడియో అండి. అసలు చికెన్ ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్కే అసలు మతిపోతుంది అనమాట. సరే తిప్పుతుంటే ఆ కలర్ చూసి అయితే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కాకపోతే తిప్పే కొద్దీ వాళ్ళు పోసే ఆ కలర్ చూస్తే అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత కలర్ ఎలా వచ్చింది మిర్చి వాళ్ళు అనుకుంటారేమో, కాదు వాళ్ళు వేసే ఫుడ్ కలర్ వల్ల. చూసారా గట్టెలతో తీసి ఎలా పోస్తున్నారు. కాకపోతే చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాం కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా పెళ్ళి అనగానే ముందుగా అయితే భోజనాల గురించి మాట్లాడుకుంటారు. సో భోజనాలు మాత్రం ఖచ్చితంగా పక్కాగా అదిరిపోవాలి. సో పెళ్ళికి వెళ్ళామంటే పెళ్లి కూతురు గురించి పెళ్లి కొడుకు గురించి మాట్లాడుకునే వాళ్ళు తక్కువ, భోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ నాలాగా. సో మీరు అలానో కాదో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, పెళ్ళి కల వచ్చేసింది బాల పెళ్ళి కొడుకు వచ్చేసాడే, బాల పెళ్ళి కొడుకు వచ్చేసాడండి. కారులో రై అనుకుంటాం మా ఊరైతే. సో ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అనే సామెత ఎలా వచ్చిందో తెలియదు, కానీ అబ్బో పోలిక చాలా దరిద్రంగా ఉంది. ఉందండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏమో, కానీ పెళ్ళికి వెళ్ళే వాళ్ళం వస్తాం ఎక్కువైపోయింది కదా. సో నేనైతే అప్పటికప్పుడు మెహందీ పెట్టేసుకున్నాను, అదైతే అలా పండిపోయింది. సో నా పెళ్ళికి నేను కట్టుకున్న శారీ అయితే ఇవాళ ఈ పెళ్ళిలో కట్టుకుందామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఇదేంటి ఆ శారీ, నేను రిసెప్షన్లో కట్టుకున్నాను. ఈ శారీ ఎలా ఉందో, శారీ కలర్ ఎలా ఉందో, ఇదైతే కంప్లీట్ నా సెలక్షన్ ఎలా ఉందో మొత్తం కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇక పువ్వులండి, షాదీలో చీర కట్టుకున్న తర్వాత పువ్వులు పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారా అసలు? నేనైతే అస్సలు ఉన్నాను. కనకాంబరాలు చూసి అయితే బాగా మోసపోయానండి. మేమైతే చీకట్లో కొనుక్కున్నాము. చాలా బారుగా ఉంది దండ, 100 రూపీస్ అన్నారు అని చెప్పి అయితే టెంప్ట్ అయిపోయి తీసేసుకున్నాం. తీరా ఇంటికి వచ్చిన తర్వాత లైట్ వేసుకొని చూస్తే మొత్తం ఒళ్ళిపోయి ఉండేయండి. సర్లే చేసేదా ఉంది, నైట్ చీకట్లో తీసుకున్నాం కదా, అడ్జస్ట్ అయిపోయి అయితే పెట్టుకుని వెళ్ళిపోయాము. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు, చుట్టాలు పక్కాలు అందరూ. అయితే ఇంతమంది వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక గెస్ట్ అయితే రాకపోతే అస్సలు బాగోదు. ప్రతి పెళ్ళిలో ప్రతి ఫంక్షన్లో అది ఏ రకమైన ఫంక్షన్ అయినా కానివ్వండి, వీళ్ళు లేకపోతే అసలు ఆ ఫంక్షనే జరగదు. ఎవరు అనుకుంటున్నారేమో, ఇదిగోండి ఈ ఐస్ క్రీమ్ బండి అతనే. వాళ్ళ తప్పు కాదులేండి, మందే తప్పు. ఏదో చిన్నపిల్లలు కదా అడిగారు కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి కొనిపించి అయితే టేస్ట్ చూపిస్తాము. వాళ్ళ టేస్ట్కి అలవాటు పడిపోయి ఆ బండిని చూసినప్పుడల్లా మనల్ని ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే చూసారా, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని అయితే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇక నార్మల్గా హిందూస్ మ్యారేజ్లో అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కన కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటే అయితే పెళ్లి చేసుకుంటారండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అయితే తాళి కట్టేస్తారు. మాకు కంప్లీట్గా రివర్స్ అండి అదైతే. ఇక్కడైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు విడివిడిగా కూర్చోవాలి. నలుగురు పెద్ద మనుషులు వచ్చి అయితే పెళ్లి కూతురిని మొత్తం అడుగుతారండి, నీకు ఈ పెళ్లి ఇష్టమైన, నీ సమ్మతం ప్రకారమే పెళ్లి జరుగుతుందని చెప్పి అయితే అడిగి ఆవిడ ఇష్ట ప్రకారంగా అవును నాకు ఇష్ట ప్రకారమే జరుగుతుందంటే తన చేత ఒక సైన్ చేయించుకొని వెళ్ళిపోతారండి. తర్వాత పెళ్లి కూతురికి అత్త వరుస కానీ నానమ్మ వరుస కానీ అలాగా వరుస అయ్యే వాళ్ళ చేత అయితే నల్లపూసలు అయితే మెల్ల వేయించేసుకుంటారు. సో ఇక్కడతో అయితే పెళ్లి కార్యక్రమం అయితే కంప్లీట్గా పూర్తయిపోతుంది. దాని తర్వాత భోజనాల కార్యక్రమం జరుగుతుందండి. మామూలుగా హిందూ మ్యారేజ్లో అయితే దానికి రివర్స్ అనమాట. మాకు వాళ్ళకి కొంచెం అలా అదొక్కటి మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే పెళ్లి కూతురిని మొత్తంగా అడిగి అయితే పెళ్లి కూతురు చేత సైన్ పెట్టించుకున్నారు. తర్వాత అయితే నల్లపూసలను అయితే మెల్ల వేసేశారు. లాస్ట్లో అప్పగింతల్లో పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురికి ఇచ్చే సామానం మొత్తం అయితే అప్పగింతలు ఇచ్చేయాలండి.